ఏమండి ఫోటోలు తీయడానికి రెడీ అయిపోయారా? రెడీ అయిపోయాను చెప్పు. మంచిగా తీయాలి ఫోటోలు. ఈ ఫోటోలు చూసి ఐశ్వర్యరాయ్ కూడా బాబోయ్ కీర్తికి ఫోటోలు తీసింది ఎవరు అని అడగలే, అంత బాగా తీయాలి ఫోటోలు. ఫస్ట్ ఫోటో తీస్తాను కానీ ఫస్ట్ కెమెరా ఇంక చూడు. నువ్వు కెమెరా చూడడం ఏంటి? అసలు నీకు అర్థం కావట్లేదు అంట. కెమెరా చూడరు, అలాగే నేను ఎటో చూస్తాను అనమాట. వీటి ఫోటో తీయాలి. తెలదు నీకు? తీయతే ఊరు మీ పిచ్చి పాడుగాను. నెక్స్ట్ ఇప్పుడు ఇలా ఇక్కడ చెట్ల దగ్గర ఉన్నాను అనుకో, నేను ఇలాగా తీసుకుంటాను కదా, ఇలా పెడతాను అనమాట. ఎలా రావాలి చెప్తే అర్థం కాదు. ఫోటోలు నేర్చుకోలేదు నువ్వు. ఇలా కట్టుకుంటాను, ఈ ఆకు ఇలాగే ఉంటది, ఒక్క కన్ను రాకుండా ఇలాగ ఫేస్ అంతా రావాలన్నమాట. తీస్తున్నాను గానీ ఆకు పెడితే సగం మొహమే కనిపిస్తుంది, ఒక్కనంతా కనిపించలేదు. గుడిదాని టైప్ లో ఉన్నావు. ఇక తీడివే రావట్లేదు. సరిగానే ఉన్న మూడంతా పోగొట్టేస్తా తెలుసా. రెడీ. నెక్స్ట్ పోజ్ ఏంటంటే నేను ఎలాగ నుంచుంటాను సెల్ ఫోన్ లాగానే, నువ్వు టక్కన తీయాలి. తీసేది కూడా ఓ ఇంత ఉన్నాను కదా ఎంత పడకూడదు, స్లిమ్ గా పడాలన్నమాట. సన్నగా అయిపోవాలి. ఎలాగంటే ఇలియానా ఉంటది, ఇలియానా టైప్ లో రావాలి ఫోటో. ఇలియానా టైప్ లో పాత ఇలియానా కొత్త ఇలియానా? కొత్త ఇలియానా కాదు బాబాయ్, పాత ఇలియానా టైప్ లో అలా రావాలన్నమాట. అదిరిపోదు ఫోటో. వచ్చిందండి వయ్యారి. సన్నగా రాలేదనుకో అసలు విరిగిపోద్దు నీకు. ఏంటది బయట బండరా ఎంత ఉండదు, ఫోటోలోనే ఐశ్వర్య టైప్ లో రావాలంట. ఎలా కుదిరిద్దట? మరి అలాగే రావాలమ్మా. అది తీయమంటే అంతేగాని ఫోటోలు తీయమంటే ఎలా పడతా తీయకూడదు. వచ్చిందిలే బాబు, సాగు కొడుతున్నావు నన్ను. అయిపోయినాయి ఫోటోలు. ఇలాగే నీకన్నా నేను పుట్టిన పసిపిల్లడు బాగా తిట్టారు తెలుసా. ఆ మాత్రం ఫోటోలు కూడా రావు ఎందుకు? మేకప్ లేకుండా మీ మొహాలు మీరు అద్దంలో చూసుకోలేరు, ఫోటోలు మాత్రం అదిరిపోవాలంట.